అంటార్క్టికా ఈ పేరు వింటే మనందరి మైండ్లోకేమొస్తుంది? ఎటు చూసినా మంచు, కనుచూపు మేరలో తెల్లటి ఎడారి, అంతేకదా? కాని అసలు విషయం అది కాదు. ఆ మంచు కింద ఊహకు కూడా అందని ఒక ప్రపంచం దాగి ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అది మామూలు ప్రపంచం కాదు. అది కదులుతోంది, శ్వాసిస్తోంది. మన నాగరికత పుట్టక ముందునుంచి ఉందంటే నమ్ముతారా? ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మంచు. భూమికి అట్టడుగున దక్షిణ ధ్రువంలో గడ్డగట్టిన ఓ తెల్లటి నిశ్శబ్దం. కాని ఆ మంచుగడ్డ శ్వాస తీసుకుంటుంది అంటే వినడానికి చాలా వింతగా ఉంది కదా. కాని ఇదే నిజం. అది కేవలం ఒక స్టాటిక్ ఐజ్ లేయర్ కాదు. అది ఒక వింతైన రిథంలో నెమ్మదిగా పైకి లేస్తూ మళ్ళీ కిందికి దిగుతోంది. ఎలాగంటే ఏదో ఒక పెద్ద జీవి గాఢనిద్రలో ఊపిరి పీల్చుకుంటున్నట్టు. సో ఈ శ్వాసించే మంచు, అసలు దీని వెనకొన్న కథేంటి? ఈ కదలికకు కారణం ఏమై ఉంటుంది? తెలుసుకోవాలంటే సైంటిస్టులకు దొరికిన మొదటి క్లూ ఏంటో చూద్దాం. స్పేస్లో ఉన్న మన శాటిలైట్స్ ఒక విచిత్రమైన విషయాన్ని పసిగట్టాయి. అంటార్కిటికా ఐస్ షీట్ కొన్ని మీటర్ల మేర నెమ్మదిగా ఉబ్బి మళ్లీ కొన్ని రోజులకి ఆనిగిపోతోంది. ఇది మామూలుగా గ్లేషియర్స్ కదిలే పద్ధతి అస్సలు కాదు. ఇంకేదో జరుగుతోంది. అప్పుడే సైంటిస్టులకి అసలు విషయమర్థమైంది. డాక్టర్ అన్యారావు చెప్పినట్టు ఈ పని మంచుది గాదు, దాని కింద ఉన్న నీళ్లది. అంటే ఈ వింత కదలికలకి కారణం ఐస్ కాదు, దాని అడుగున కిలోమీటర్ల లోతులో దాగి ఉన్న నీటి శక్తి అనమాట. దీన్నే సైంటిఫిక్ భాషలో యాక్టివ్ సబ్గ్లేషియల్ లేక్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మంచు కింద పెద్ద పెద్ద సరస్సులున్నాయన్నమాట. అవి మెల్లగా నీటితో నిండుతాయి. అప్పుడు పైనున్న మంచు ఉబ్బుతుంది. ఆ తర్వాత ఆ నీళ్లన్నీ ఖాళీ అయిపోతాయి. అప్పుడు మంచు కిందకి కుంగిపోతుంది. ఇదంతా ఒక సైకిల్లా జరుగుతూ ఉంటుంది. సరే, ఒక్క సరస్సు కాదు, రెండు కాదు. ఆ మంచు కింద ఏకంగా ఓ నీటి ప్రపంచమే దాగి ఉంది. అది ఎంత పెద్దదో చూస్తే మనకి మైండ్ బ్లాక్ అవడం ఖాయం. దాని సైజు ఊహించుకోండి. ఇప్పటిదాకా సైంటిస్టులు మంచు కింద 766 కంటే ఎక్కువ సరస్సుల్ని మ్యాప్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ నీటి ప్రపంచం పైన ఏకంగా 4 కిలోమీటర్ల మందంతో మంచుపొర ఉంది. అన్నిటికంగా ముఖ్యంగా ఈ సరస్సులు కొన్ని లక్షల సంవత్సరాలుగా బయట ప్రపంచాన్ని చూడకుండా అలా సీలైపోయి ఉన్నాయి. అయితే ఈ నీటి సిస్టమ్ ఊరికే ఉండదు. అదో పెద్ద నెట్వర్క్. సరస్సులు, నదులు అన్నీ లోపల్లోపలే కనెక్ట్ అయి ఉంటాయి. 100 కిలోమీటర్లు పూర్తి చీకట్లో ఈ నీళ్లు ప్రయాణిస్తుంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ నీళ్లు పైనున్న మంచు పలకకి ఒక లూబ్రికెంట్లా పనిచేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ భారీ ఐస్ షీట్స్ చాలా వేగంగా కదులుతూ సముద్రం వైపు జారిపోతున్నాయి. ఈ సరస్సుల్లో ఒకటి వోస్టోక్ లేక్ ఎంత పెద్దదో తెలుసా? దానిలో ఉన్న నీళ్లతో అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ మొత్తాన్ని నింపేయొచ్చట. ఆలోచించండి, లక్షల ఏళ్లుగా సూర్యరశ్మి కూడా తాకని స్వచ్ఛమైన నీరది. అయితే కథలో ఇదొక పార్ట్ మాత్రమే. ఆ నీటి ప్రవాహాల కింద ఇంకో పెద్ద సీక్రెట్ దాగి ఉంది. అదేంటంటే టైంలో ఫ్రీజ్ అయిపోయిన ఒక పురాతన ప్రపంచం. రీసెంట్గా ఐస్ పెనెట్రేటింగ్ రాడార్తో చూసినప్పుడు సైంటిస్టులకి షాకింగ్ విషయం తెలిసింది. ఆ మంచు కింద వేల్స్ దేశమంత సైజులో ఒక ల్యాండ్స్కేప్ ఉంది. అందులో లోయలున్నాయి, కొండలున్నాయి, ఒకప్పుడు ప్రవహించిన నదుల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అన్నీ భద్రంగా అలా గడ్డగట్టిపోయున్నాయి. సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింటేంటంటే అంటార్కిటికా ఎప్పుడూ ఇలా మంచుకొండగాదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ పచ్చటి వర్షారణ్యాలుండేవట. ఆ తర్వాత కొన్ని లక్షలేళ్ల క్రితం పెద్ద పెద్ద నదులు ప్రవహించేవి. ఇప్పుడు ఆ పాత ప్రపంచం మొత్తం మంచు సమాధిలో చిక్కుకుపోయింది. మనం చూస్తున్నది ఆ పురాతన ప్రపంచపు శిలాజాన్నే. ఒక సైంటిస్ట్ అన్నట్టు మనం కేవలం మంచు కిందకి తొంగి చూడట్లేదు, మనం ఏకంగా టైంలో వెనక్కి ప్రయాణిస్తున్నాం. సరే, ఈ గతాన్ని తెలుసుకోపోవడం కేవలం ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు, మన భవిష్యత్తుకి ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కొత్త విషయాలు మనందరికీ ఒక వార్నింగ్ ఇస్తున్నాయి. ఇంతకుముందు సైంటిస్టులు క్లైమేట్ మోడల్స్ ఎలా తయారు చేసేవాళ్లంటే అంటార్క్టికా మంచు ఒక గట్టి రాయి మీద కదలకుండా ఉంది అని అనుకునేవాళ్లు. కాని కొత్తగా మనకేం తెలిసింది? అది ఒక డైనమిక్ వాటర్ సిస్టమ్ మీద తేలుతో కదులుతోందని. అంటే పాత లెక్కలన్నీ తప్పయ్యే ప్రమాదం ఉంది. ఈ దాగి ఉన్న నీటి వ్యవస్థే మన క్లైమేట్ పజిల్లో ఇప్పటిదాకా మిస్ అయిన పీస్. ఇది డైరెక్ట్గా సముద్రమొట్టాల పెరుగుదల అంచనాలని ప్రభావితం చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ నీళ్ల వల్లే మంచు ఇంకా వేగంగా కరిగిపోవచ్చు.
దాని ఎఫెక్ట్ మన తీర ప్రాంతాల మీద పడుతుంది. అయితే వీటన్నింటికన్నా పెద్ద సర్ప్రైజ్ ఇంకొకటుంది. ఆ పూర్తి చీకట్లో, ఆ గడ్డకట్టే చలిలో జీవముంది. అవును, సైంటిస్టులు డ్రిల్ చేసి చూసినప్పుడు సూర్యరశ్మి అనేదే లేని ఆ సరస్సుల్లో కొన్ని సూక్ష్మజీవులు బ్రతుకుతున్నాయని కనుక్కున్నారు. అవి రాళ్లనుంచి వచ్చే కెమికల్ ఎనర్జీతో బతుకుతున్నాయట. ఇది మన భూమి గురించే కాదు, యూరోపాలాంటి మంచుతో కప్పబడిన గ్రహాలమీద జీవమెలా ఉండొచ్చో చెప్పడానికి ఒక పెద్ద క్లూ అనమాట. సో మంచు కింద ఏమైనా ఉందా అన్న పాత ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఉంది, చాలా పెద్ద ప్రపంచమే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న మారిపోయింది. అసలు ప్రశ్నేంటంటే, దీని గురించి ఇంకా తెలుసుకోవడానికి మనం మరింత లోతుగా డ్రిల్ చేయాలా, లేక భూమి మీద కొన్ని ప్రదేశాలనైనా మనం ముట్టుకోకుండా వాటిని ప్రశాంతంగా వదిలేయడం మంచిదా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.